మరి నువ్వు చదువుకోవడం ఎక్కడ చదువు? రాత్రి పాఠశాల. ఎవరు చెప్పేవాళ్ళు? స్కూల్ లేదు. అంత రాత్రి పాఠశాల ఎక్కడ జరిగేది అప్పుడు? సచివాలయం దేవాలయం దగ్గర. ఎవరు చెప్పేవాళ్ళు? ధర్మపురి గోవిందా? ఎవరైనా మనూరే? మనూరు కాదు, గరిడిపద నుండి ధర్మపురం దగ్గరికి, గరిడిపద నుండి ధర్మపురం అయిపోతుంది. నీ చదువుతరికి ఎన్ని సంవత్సరాలు అప్పుడు? అప్పుడు 18 సంవత్సరాలా? అంటే ఆలు పదాలు నేర్చడం అని చెప్పేవాళ్ళ? నల్లబోర్డు మీద చెప్పేవాళ్ళు. రాత్రికి అలాంటి చెప్పారు, పగలు చిన్నపిల్లలు. మరి నీతో పాటు ఎవరు చదువుకున్నారు అప్పుడు రాత్రి బడిలోనా? నువ్వు ఇంకా నాతో చదువుకున్న వాళ్ళందరూ చచ్చిపోయినారు. ఎవరెవరు? బత్తిన నెంగాలు, రై కామేశు, ఇంకా రేయి సింహాద్రి, ఇంకా బందరుల ఇంటి అంటే అయ్యవారు ఇదే? రాగాలు నాటిక నేర్చలు. అవి ఎవరు నేర్పేవాళ్ళు అప్పుడు మీకు? బందారు కృష్ణమూర్తి. సంఘము ఎలాగా అభివృద్ధి చేయాలండి? అక్కడ తెలుసుకోరు ధర్మపూర్ కృష్ణమూర్తి ఒకటి ఇది అయితే మీ చేతుల్లోనే ఉన్నదని అది చెప్పారు. భోజన పాట, పేడ పాట, ఈచెట్ల పాట, చెరువుల చేపల పాట, మొగుడు పూలు పాట. ఈ పాటల్లో కాస్తరిగా నాయకన్. మరి మీ మౌలు పాటలు సరే మూడు కేసరిగా నాయకునికి విచిత్రం ఒక నమ్మకము వచ్చింది. అంతా మీరు చేసుకో, అది సంఘానికి అదే కిరసనాయిలకి, పేపర్కి, ఇవన్నీ పాలకులకి. అదొక చరిత్ర నాయన. వయసు ఎంత? అప్పటికే నాది చెప్పాలని 30 నోటు అంటే 25 అనుకుందాం. అప్పటికే అంటే 1850 సరిపోయింది. పిల్లవాగుతో చెప్పకండి ఈ పిడుగు లాంటి వార్త, చల్లడిల్లి అది గట్టు తెంచుకొని పొంగి పొరలుతుంది. చెరుకు తోటతో చెప్పకండి ఈ కటిక చేదు మాట, పెళ్ళు పెళ్ళుమని మొదలు విరిగి అది నేల కొరుగుతుంది. ఇది తెలిసిందా గాలిపటం తన గుండె పగిలి కూలుతుంది. ఈ మాట వింటే టెంటు హాలు కన్నీటి కహే పాడుతుంది. జగము మారిన యుగము మారిన చెలిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం, మీ తనువులు స్నేహం కోసం, మీ పయనం స్నేహం కోసం. జగము మారిన యుగము మారిన చెలిమి చెరిగిపోదు. మీ
బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం, మీ తనువులు స్నేహం కోసం, మీ పయనం స్నేహం కోసం. సందర్భంలో ఆయన చేసిన సేవలు మనం కొంచెం చెప్పుకుంటాం. అలాగే సమయాభావం వలన పరిస్థితిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా చేయాలో. ఇతను ఒక ఆమరణ నిరాహార దీక్ష అనేది చేయడం అంటే చిన్న విషయం కాదు. బతికున్న మనిషి చనిపోవడానికి సిద్ధపడటం అన్నమాట. ఇప్పుడు మనకు ఒక జ్వరం వచ్చిందంటే ఏదో మాత్ర చనిపోగలమని తీసుకుంటున్నాం. ఇంకా బాగుపడకపోతే కాశీపోకి వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అవుతున్నాం. ఇంకా విశాఖపట్నం వెళ్ళి కూడా మన ఆరోగ్యం చూసుకుంటున్నాం. అలాంటిది ప్రాణానికి కూడా అతను లెక్క చేయకుండా ఆనాటి సమస్య ఏది, స్కూల్కి మనకు టీచర్లు కావాలా, హాస్టల్ కావాలా, టీచర్స్, తర్వాత ఉద్యానంలో మంచినీటి కొరత అనేది నివారించాలి. దానితో ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కామ్రేడ్ బొడ్డు అప్పారావు గారు. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ, అప్పారావు గారి జీవిత చరిత్ర అనుకునేప్పుడు ఆయన ఆనాటి నుండి అంటే 54 యువజన సంఘం నిర్మాణం నుంచి మొన్నటి వరకు ఆయన ఒక సామాజిక కార్యకర్తగా, ఒక సామాజిక విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తి. నాకన్నా ముందు మాట్లాడినటువంటి శ్రీరాముల మామ చాలా విషయాలు అందరి ముందు ఇప్పుడు మనకి మాట్లాడారు. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. హై కమ్రేడ్ బొడ్డు అప్పారావుకు, జోహార్ జోహార్. హై కమ్రేడ్ బొడ్డు అప్పారావుకు, జోహార్ జోహార్. జోహార్ బొడ్డప్పారావు గారు, జోహార్ జోహార్. జోహార్ బొడ్డప్పారావు గారు, జోహార్ జోహార్. కొనసాగిద్దాం బొడ్డప్పారావు అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం బొడ్డప్పారావు అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. 1984లో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. దాంట్లో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మా సహచరులందరూ ఆ ఉద్యమంలో పాల్గొన్నాం. బొడ్డపాడుకు బీసీ హాస్టల్ కావాలని, అలాగే శాశ్వత మంచినీరు పథకం బొడ్డపాడుకు మంజూరు చేయాలని, అలాగే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ సిబ్బంది నియమించాలని ఆ రోజు ఊరేగింపులు, ధర్నాలు చేశాము. దాంట్లో బొడ్డు అప్పారావు గారు చాలా ప్రముఖమైన పాత్ర వహించారు. ఇందు గలడు అందు లేడు, ఎందెందు వెతికినా అందందే గలడు అని ఒక పద్యం అవుతుంది. అది తాత్పర్యంగా తీసుకుంటే బొడ్డు అప్పారావు ఈ గ్రామం, అలాగే పార్టీ, అలాగే యువన సంఘం కార్యక్రమాలు, సాంఘిక సంస్కర్తగా, దురాచారాలకి వ్యతిరేకంగా, అలాగే నాటుసారా, మంచి చెడ్డ అటువంటి పోరాటాలు వజ్రపోతులు మొదలుకొని బారువా వరకు తామాడ గణపతికి, అలాగే పానిగ్రాయ్ గారికి చేదోడు వాదోడుగా ఆయన సంపూర్ణమైనటువంటి జీవితాన్ని, అలాగే మొన్ననే మనం బచ్చల సూర్యనారాయణ గారి యొక్క విషయంలో కూడా మాట్లాడుకున్నాం. వీళ్ళిద్దరూ ఈ గ్రామ విషయంలో సహోదరులు, అంటే జోడెద్దులుగా ఏ గ్రామ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా, ఇంకొకటి తీసుకున్నా ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు. నాకు బుద్ధి వచ్చేటప్పటికి వీళ్ళు ఫస్ట్ కనపడతారు, వీళ్ళ తరువాత ఇక అనేక మంది. అంటే వీళ్ళకి ఆ ఉక్కు క్రమశిక్షణ ఏదైతే ఉందో అది ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి యువజన సంఘం ద్వారాగా వీళ్ళు నేర్చుకున్నటువంటి విద్య, దానిని సంపూర్ణంగా వీళ్ళు అమలు చేశారు. అంతటి కార్యాచరణ అతనిలో లేకపోతే ఒక రాష్ట్ర స్థాయి సమావేశం తన గుడిలో నిర్వహించి సంపూర్ణంగా రాష్ట్ర నాయకులందరికీ భోజనాలు, మంచి చెడ్డ అన్ని ఏర్పాట్లు చేసి, అంటే పుచ్చలపల్లి సుందరయ్య మొదలుకొని, అలాగే మన కామ్రేడ్స్ దేవులపల్లి అందరూ కూడా అక్కడికి హాజరయ్యి ఉన్నారు. ఇవన్నీ పాఠాలు చెప్పుకుంటే చాలా పెద్ద ఎక్కువ శాంతాడు అంతా ఉంది తన జీవితంలో. కాబట్టి ఆ రకంగా తీసేయడానికైతే ఎక్కడ ఏమీ లేదు. ధర్మారావు మేసారు చెప్పినటువంటి సంఘటన 83లో ఈ ఉద్యాన ప్రాంతంలో మంచినీరు, ఉపాధ్యాయులు, అలాగే హాస్టల్ 1983 సంవత్సరం 3వ నెల 4వ తేదీ స్టార్ట్ చేశాం. 4వ తేదీ స్టార్ట్ చేసిన తర్వాతను కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఇక ఆమరణ నిరాహార దీక్ష కూర్చోపోతే కాదు, అలాగే అవతల అమ్మాయి మ్యారేజ్ చాలా దగ్గరగా ఉంది. అటువంటి పరిస్థితిలో ఉత్కంఠంగా యామచంద్ర పానిగ్రాయ్
ఈ రెండు బేరీ చేసుకుని ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది భయంకరమైనటువంటి పరిస్థితి, ఇంట్లో పెళ్లి, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, అలాగే అబ్బాయి తరఫు కొంత సహకారంతో కొన్నాళ్ళకి అమర నిరాహార దీక్ష విరమింపు చేసి మళ్ళీ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే డెడ్ లైన్స్ ఇటువంటివి చాలా కార్యక్రమాలు, చాలా విషయాలు, అలాగే నాటక రంగం ఇవన్నీ ఉన్నాయి. మరోవైపు అమరవీరుల స్మారక మందిరం నిర్మాణంలో అడుగడుగున తన యొక్క ఆలోచన, మంచి చెడ్డ అన్నీ పంచుకోవడం అనేది జరిగింది. ఈ రకంగా అంటే ఎక్కడ కూడా అప్పారావు గారిని ఈ గ్రామ విషయంలో, అలాగే అంతకు ముందు విషయంలో తీసేయడానికి లేదు. అయితే కొన్నాళ్ళు పోలీసు రిఫ్లెక్షన్ వల్ల కాస్త అడుగులు ఇటు వేయొచ్చు, కానీ అంత భయంకరమైనటువంటి విషయంలో ఎవరు తప్పించుకోవడానికి లేదు. అందరూ దానికి బలయ్యారు, కోర్టులు బలయ్యారు, పోలీస్ స్టేషన్ బలయ్యారు, అలాగే పోలీసు హింస కూడా అనుభవించున్నారు. ఇన్నిటిలో కూడా నిలబడి చెడు వ్యసనాలకి బానిస కాకుండా పరిపూర్ణంగా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సమసిద్ధుడిగా తన యొక్క సంపూర్ణ జీవితాన్ని కొనసాగించారని నేను అనుకుంటూ, ఆ రకంగా అలాగే తను మంచి కళాకారు. ఆ రోజు అందరూ చెప్తుంటారు, ఈరోజు ఏ ఆడపిల్లకి ఒక అడుగెత్తు జుత్తు లేదు, కానీ తన జుత్తు 5 అడుగులు పొడవు ఉండేదంటారు. 5 అడుగుల పొడవులో ఉన్నటువంటి తన జుత్తుని సంపూర్ణంగా చేసుకుని సత్యహరిశ్చంద్ర పాత్రలో తను వేషధారణగా చేసి ఈరోజు కుర్రవాళ్ళు అంతా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారంటే ప్రతి ఒక్కసారి కూడా నా దగ్గర ఆ విషయం ఆయన చెప్తుండేవారు. ఆయన తాతగారు మీరు ఒక్కసారి మీ సంఘంలో మాట్లాడండి, ఈ విషయం కోసం మాట్లాడండి, పకడ్బందీగా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి ఆయన, ఎందుకంటే ఆయన వారవలేని పరిస్థితి. ఎందుకంటే కుర్రవాళ్ళు చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారంటే ఆయన తట్టుకోలేని పరిస్థితి. ఆయనకున్న ఆలోచన ఆయనకు ఉంది. నేటి తరం యువత ఏదైతే అనుభవిస్తున్న ఫలాలే కామ్రేడ్ బొడ్డు అప్పారావు గారి యొక్క పోరాట ఫలితం. అది ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు విద్య కానీ, వైద్యం కానీ, క్రీడలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు అవలీలగా మిగతా గ్రామాల కంటే మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే దానికి పోరాటం చేసినటువంటి కనులు మన బొడ్డు అప్పారావు గారని చెప్పొచ్చు. అలాంటి గొప్ప మనిషిని 2010లో భిలాయి సేవా సంఘం తరపు నుంచి ఆయనకి మొట్టమొదటిగా సన్మానం చేయడం జరిగింది. భిలాయిలో మొట్టమొదటి 2010లో అదే సభలో బొడ్డు అప్పారావు గారు మాట్లాడుతూ 2 విషయాల మీద మాకందరికీ ధ్యానం ఆకర్షింపజేశారు. ఒకటి విద్య, పేదరికం. రెండోది తన వ్యక్తిగత సామర్థ్యం. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఒలివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తినమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుతుంటవి, సాగు
దక్షిణాన పురికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కనైన పెద్ద రెడ్డమ్మ. నల్లారెగడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన నల్లారెగడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డమ్మ తల్లి గుండెల విసిపోయే గదమ్మా. సిక్కే నీకు సక్కానమ్మ పలవారేణి దువ్వేనమ్మ సిక్కే నీకు సక్కానమ్మ పలవారేణి దువ్వేనమ్మ సిక్కు తీసి కొప్పే పెట్టమ్మా రెడ్డమ్మ తల్లి సింధూరం బొట్టు పెట్టమ్మా. కత్తి వాదర నెత్తూరమ్మ కడుపు కాలిపోయేనమ్మ కత్తి వాదర నెత్తూరమ్మ కడుపు కాలిపోయేనమ్మ కొలిసి నిన్ను వేడినాడమ్మ రెడ్డమ్మ తల్లి కాచి మమ్ము బ్రోవు మాయమ్మ. నల్లా గుడిలో కోడి కుసే మెడాలోన నిదురలేసే నల్లా గుడిలో కోడి కుసే మెడాలోన నిదురలేసే సక్కానైన పెద్ద రెడ్డమ్మ బంగారు తల్లి సత్యమైన పెద్ద రెడ్డమ్మ సత్యమైన పెద్ద రెడ్డమ్మ సత్యమైన పెద్ద రెడ్డమ్మ. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు
ఆ నలుగురు